సంవత్సరంలో అంతా అయిపోతుంది, అద్భుతాన్ని సాధిస్తామని చెప్పి నిజమని నమ్మి మోసపోయాను. భార్యా బిడ్డల్ని వదిలిపెట్టి మీ వెంటబడి వచ్చాను. దాదాపు 10 ఏళ్ళు నరకలాంటి ఈ గుహలో పడి ఉన్నాను. ఇంకొక క్షణం కూడా ఈ చీకటి జీవితాన్ని అనుభవించలేను. నన్ను వెళ్ళనివ్వండి. వెళ్ళవచ్చు రామయ్య, కానీ ఒక్క విషయం, మనం ఈ చీకటి జీవితాన్ని ఎందుకు ఎన్నుకున్నాము? మన సుఖాన్ని, మన కుటుంబ క్షేమాన్ని ఎందుకు త్యాగం చేశాము? ఒక్క మాట గుర్తు తెచ్చుకో. రెండు వైపులా శత్రువు చుట్టుముట్టుతున్న మాతృదేశ రక్షణ మన ముఖ్య కర్తవ్యమని మర్చిపోకు. దట్ ఈస్ అవర్ సీక్రెట్ డ్యూటీ. ఈ ప్రయోగం పూర్తయి ప్రళయ కిరణం తయారైతే శత్రువులు మన సరిహద్దులను కన్నెత్తి కూడా చూడలేరు. ఒక్కొక్క సరిహద్దు మీదికి వచ్చిన శత్రుశీలను ఒక్కొక్క కిరణమే హతమార్చి జవాబు చెబుతుంది. నాట్ ఓన్లీ దాట్, ఈ ప్రళయ శక్తితో కొండల్ని పిండి చేయవచ్చు, నదీ ప్రవాహాల్ని మార్చవచ్చు, దేశాన్ని సస్యశ్యామం చేయవచ్చు. ఓ, ఆలోగా మనం ఇక్కడ దిక్కులేని చావు కూడా చావవచ్చు. నియర్లీ 10 years అహోరాత్రులు కష్టపడ్డా సాధించలేని ప్రళయకరణం ఇంకెప్పుడు కనిపిస్తుంది. ఇంకొక 6 నెలల్లో నా ప్రయోగం తప్పక జయప్రదమవుతుంది. ఐ ప్రామిస్ యూ దట్. 6 నెలలు 6 నెలలు అంటూ ఇలా ఎన్నో సార్లు నన్ను మభ్యపెట్టారు. ఇదే ఆఖరిసారి రామయ్య. ప్లీజ్, ఇన్నాళ్ళు ఓర్చుకున్నా, ఇంకొక 6 నెలలు ఓపిక పట్టు. 6 months. 6 months. మనకు కావలసిన ప్లాను మరో దేశపువాడి చేతిలో పడింది. అతడు గాడు నాగులాపల్లి అడవుల వైపు పోతున్నాడు. ఎలాగైనా సరే ఆ ప్లాన్ చేజిక్కించుకోవాలి. కమాన్ వర్షం.
నువ్వు తాడి తన్నేవాడివైతే నీ తలదన్నేవాడిని నేను. నీకు ప్రాణాల మీద ఏమాత్రం ఆశ ఉన్నా ఈ ట్రిగ్గర్ మీదకు నా వేలు వెళ్ళక ముందే ఆ ప్లాన్ తీసి బయట పెట్టు. ఇక ఈ భూమి మీద నీ అవసరం తీరిపోయింది. సావడానికి సిద్ధము. నన్ను షూట్ చేస్తే ఇక్కడే ఆగిపోతారు. ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేరు మిస్టర్ భూపాలరావు. నా పేరు నీకెలా తెలుసు? మన ఇద్దరం ఒకే పనిలో దిగాం గనక. నువ్వే దేశం కోసం పాటుపడుతున్నావో ఆ దేశము నా దేశము మిత్ర దేశాలు గనక మన విరోధులైన ఈ దేశపు వాళ్ళు ఈ నాగలాపల్లి అడవుల్లో రహస్యంగా పెట్టిన ల్యాబొరేటరీని కనిపెట్టడమే మన ధ్యేయం గనక. ల్యాబొరేటరీని కనిపెట్టడానికి ఈ ప్లాన్ చాలు. ఇంకా నువ్వెందుకు తిండిదండ? అదే ప్లాన్ లో సగభాగమే. ఆ సగంతోనే నాలిక గీసుకుంటానంటే నాకేం అభ్యంతరం లేదు. మిగతా సగం ఎక్కడుంది? ఎక్కడుందో చెప్పే ముందు ఒక షరతు. ఏమిటా షరతు? ఆ ల్యాబొరేటరీని కనిపెట్టి వాళ్ళ ఫార్ములాను చేజిక్కించుకోగానే దాన్ని నువ్వు నీ దేశానికి చేరవేసినట్టే నేను నా దేశానికి చేరవేస్తాను. సరే, నీకు వచ్చే లాభంలో చేరి సగం 50-50. ఓకే, డన్. చెప్పు, ఎక్కడ నీ మనవడు? మనవడా? నాకు అలాంటి వాళ్ళు ఎవరూ లేరు. పోనీ ఇది చెప్పు, సీక్రెట్ ల్యాబొరేటరీలో ఉంటున్న నీ కొడుకు వాడు ఎక్కడుంటున్నాడు? నాకు కొడుకు లేడు, మనవడు లేడు. నాకెవరూ లేరని ముందే చెప్పాను. అంతేగాని నిజం చెప్పవన్నమాట. పాపం ముసలోడు దెబ్బలు కొట్టే లాభం. నాకేమీ తెలియదని చెప్పిన అమానుషంగా హింస పెడుతున్నారు. నువ్వైనా కాస్త జాలి చూపించు బాబు. జాలే? చాలా కొత్త మాట అన్నావు తాత. సర్వస్వం కోల్పోయి సరిహద్దుల వెంట సహాయమో అని ఎలిగెత్తి ఏడ్చే వాళ్లను ఎవరు ఆదరిస్తున్నారు, ఎవరు జాలి పడుతున్నారు? కన్న బిడ్డలను పోగొట్టుకుని కట్టుగుడ్డలతో కాందిసీకులు ఆక్రమించే తల్లుల గోడు ఎవరు వింటున్నారు? తండ్రుల ఎదుట కూతుళ్లను, అన్నల ఎదుట చెల్లెళ్లను, భర్తల ఎదుట భార్యలను మానభంగం చేస్తుంటే ఎవరు కాదంటున్నారు? మానవత్వం పేరిట ఎవరు ఎదుర్కొంటున్నారు? తాత, జాలి, మానవత్వం ఇవన్నీ నేటి ప్రపంచపు మాటలు కాదు. మాకు తెలిసిన మానవత్వం ఒక్కటే, కార్యసాధన. తెలిసిందా? ఇప్పుడు చెప్పు తాత, ఈ ఫోటో నీ మనోడిదేనా? చెప్పు. కాదు, ఆ ఫోటో ఎవరిదో నాకు తెలియదు. తెలియదు? తెలియదు. నువ్వేమీ చెప్పక్కర్లేదు, హాయిగా రెస్ట్ తీసుకో. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఓ గుడ్. ఒంటరిగా ప్రయాణం చేస్తున్నట్లున్నారు. డోంట్ వరీ, మద్రాస్ వరకు మీకు నేను తోడుగా ఉంటాను. ఓకే? మీ పేరేమన్నారు? నేనేమి అనలేదు. సారీ. కాఫీ ఆర్ టీ? ఇద్దరు కాఫీ. ఓకే. నా టేస్ట్ మీకేం తెలుసు? నేను అసలు కాఫీ తాగను. కానీ ఏం తాగుతారో చెప్పండి. ఏమీ అక్కర్లేదు. ఏదో అందమైన కుర్రాడు, ప్రక్కన ఉన్నాడు, చక్కని కబుర్లు చెబుతున్నాడు, చల్లగా కాలం గడిపేద్దామని లేకుండా మరీ అంత విసిరైతే ఎలాగండి? నో, యు ఆర్ టూ హాట్. హాట్ లేదు, స్వీట్ లేదు, కానీ తమరు నోరు మూసుకుంటారా? ఈ ఆర్డర్ అయిన తర్వాత మూసుకోక తప్పేదే ఉందండి. థ్యాంక్ యూ. నో మెన్షన్. నో థ్యాంక్ యూ.
చాలా బాగుంది కాఫీ. దేనికైనా ప్రాప్తం ఉండాలి. You must be careful with your luggage, sir. థ్యాంక్ యూ. డాడీ రాలేదు? డాడీ చాలా బిజీ ఉన్నాడు, నేను కారు పట్టుకొచ్చాను. ఓ మిస్ భూసారి ప్లీజ్. మారిపోయినాయి. ఏమిటి? నీ పెట్టి నా దగ్గర, నా పెట్టి మీ దగ్గర. ఎందుకు మార్చారు? నేను మార్చాను. భలేవరే, వాటి ఇష్టం కొద్దీ అవే మారిపోయినాయి. ఈ బాక్స్ మీరు తీసుకుని ఆ బాక్స్ నాకు ఇవ్వండి. చూసారా? ఆల్ రైట్, మళ్ళీ కలుసుకుందాం. అవసరం లేదు. దెన్ గుడ్ బై. గుడ్ బై. చెల్లాయ్, ఎవడా బుద్ధిమంతుడు పాపం? ఎవరో రోడ్ రోమియో. రోడ్ రోమయ్య పంపదీసి నేను జూలీ ఎత్తుకోలేదు కదా. అన్నయ్య, నా కోపం వచ్చిందంటే మళ్ళీ కోపం తెచ్చుకోదు, దాపోదాం. అసలు నేను అదే డాడీ. ఏమా ప్రయాణం సుఖంగా జరిగిందా? ప్లేన్ ప్రయాణం సుఖంగా కష్టమే ఉంది డాడీ. ప్లేన్కే ఎంతగా ఉంది, కానీ ఎవరితోటో పోట్లాడి అలసిపోయినట్టుగా ఉంది డాడీ. అంటే కనబడ్డ వాళ్ళందరితో పోట్లాటమేనా నా పని? అది చాలు, పలకరిస్తే చాలు కరిచేస్తావు. చూడండి డాడీ, అన్నయ్య ఏమంటున్నాడు, నేను పలకరిస్తే కరుస్తానట. కరిచే అలవాటు లేదు, అరిచే అలవాటే కానీ చెప్పకూడదు కమ్మా. కరెక్ట్ డాడీ. సరే, నా కోసం ఏం బహుమానం తెచ్చావు? ఇంకా ఏడిపిస్తావని నీ మొహానికి బహుమానం కూడా తెస్తాను. ఏదో తెచ్చే ఉంటావు, ఈ ఇంట్లో నేనంటేనే ఇంక ముద్దు. చూడు నన్ను చూడు. ఏమిట్రా అది? తేలా పామా? చూడు చూడమ్మా. నువ్వు ఒక పెద్ద గాడిదవు. ఎవరు? నేనా? నేనమ్మా. ఏమిట్రా గాడిద? నువ్వు కాదు, నేను కాదు, ఎవరో గాడిద. ఆగు, నీ పని చెప్తా. పెట్టి మారుస్తావా? పిచ్చి రాతలు రాస్తావా? డామిట్. అదేంటిది? ఉరుము ఉరి మంగళం మీద పడ్డట్టు నా మీద పడతావు ఎందుకు? నేను అన్న రాసానా గాడిద అని? ఇప్పుడు నిన్నెవరన్నారు? నువ్వు బుద్ధిమంతుడు అన్నావే, ఆ రోడ్ రోమియో. నాన్న, అతనే ఈ పెట్టి మార్చుంటాడు. ఈ పిచ్చి రాత్రులు కూడా అతనే రాసుంటాడు. అతను అంటే ఎవరమ్మా? ఊరు పేరు ఎవరు? ఎవరు? ఈ బాక్స్ లో ఎక్కడైనా అడ్రస్ ఉందా? ఇంకో గాడిద ఉందంటే ఇంకేముంది అడ్రస్? ఏమిటి? పొరపాటు అయిపోయింది బాస్. ఒక్క ఛాన్స్ ఇప్పించండి, ఈసారి ఫెయిల్ కాదు. గ్యారంటీ వెంటాడుతాను బాస్. ఏం ఎలా రా? అర్థమైందా? అర్థమైంది బాస్. వెళ్తూ వెళ్తూ జగ్గును కూడా తీసుకెళ్ళి. ఓకే బాస్. జగ్గు బాస్. వేరొస్తాను. ఎస్ బాస్. వెంట నువ్వు కూడా వెళ్ళు. ఈ భూపాలరావు ప్లాన్ తప్పిందా? బాస్. వెళ్ళండి. Don't move. ఆకాశవాణి హైదరాబాద్. మీరింతవరకు హత్యగాని హత్య నాటిక విన్నారు. తాత, రేడియో ప్లేని బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తున్నావే.
కోపడకండి ఎందుకు అలా అందమైన ముఖాలు పాడు చేసుకుంటారు? నన్ను ఒక్కసారి చూడవండి. హౌ బ్యూటిఫుల్, ఫైన్. అసలు ఆడవాళ్ళకి పిప్పుల్లోకి ఎందుకు దూకా? ఎవరండి? నేను దూకడం ఏంటండి? వాడెవడో మేడం మీద చూస్తే నేను దిల్లు పడ్డాను, తంతి గార్లు గుట్లు పడ్డట్టు. మేడం జస్ట్ ఒక్కసారి చూడవండి. నువ్వా? వాళ్ళు నా పెట్టి దొంగలించి భలే నాక తప్పుకున్నావులే. పైకి రా, నీ పని చెప్తా. పట్టండి ఏటా. ఏంటండి, నేను దొంగిలించానా? ఏం దొంగలించాడే చంద్ర? నీ మనసా? నాన్సెన్స్. ఓహో, నీకు ఇదిగాడు ఇదివరకే తెలుసా? బాగా తెలుసు. జేబుల దొంగ, పెట్రోల్ దొంగ, పాకెట్ మార్, రౌడీ, కేడీ 420. ఆహా, వెరీ గుడ్. హలో హలో డాడీ, డాడీ దొంగ దొరికా డాడీ. అదే నా పెట్టి మార్చేసిన దొంగ. ఇక్కడే డాడీ, నా చేతుల్లోనే ఉన్నాడు. మీరు త్వరగా రావాలి. సార్ నేను దొంగను కదా సార్. అసలు ఆ బాక్స్ ఎలా మారినాయో, నా బాక్స్ ఏమైందో నాకే తెలియదు సార్. డాడీ అంత పచ్చి అబద్ధం. ఇది నాకు పెద్ద రౌడీ. ఇప్పుడే ఎవరితోనూ రౌడీతనంగా పోట్లాడిచ్చాడు. ఐఎమ్ వెరీ సారీ సార్. నేను రౌడీతనంగా పోట్లేదు సార్. ఎవరో దొంగ వేటలో మా తాతగారిని చంపేశారు. వాళ్ళని తరుముకుంటూ నేను వెళ్ళేసరికి వాళ్ళు నన్ను పట్టుకుని కొట్టి స్విమ్మింగ్ పూల్లో మారేశారు. పాకనాడు పరంధమయ్య గారు సార్. సన్యాసిన మళ్ళీ ఎవరు సార్? నేను ఇంకా సంసారనే కాంటే. డాడీ నేను ఇప్పుడే బయలుదేరి వచ్చేస్తున్నానమ్మా. ఓకే డాడీ, చూసుకో. మా డాడీ వచ్చిన తర్వాత నీ పనేమవుతుందో. పెట్టి ఇదేనా, మళ్ళీ ఏదైనా గడ్డి కట్టారా? లేదు బాస్, ఖచ్చితంగా ఇదే. అయితే ప్లాన్ కట్టారు అక్కడ. జాన్, ఏమిటి? వాడు నీకు నాకు కనిపించేట్టు పెట్టే అంత తెలివి తక్కువ దద్దమ్మ కాదు మిస్టర్ భూపాలరావు. వాడు మనకంటే ఏడాకులు ఎక్కువే చదివాడని మొదటి పెట్టె చూసినప్పుడే తేలిపోయింది. సరే, వాడి తెలివితేటలేమిటో నేను తెలుస్తాను. బాదు లేలా. ఓ, నువ్వు కాదు, రిటర్న్ తీసుకెళ్ళి వెళ్ళా. ఎస్ బాస్. మీదిగా తోస్తున్నావు, సిగ్గులేదు? సిగ్గు నాడదని పెట్టి ఇందాక నుంచి హారం నొక్కుతున్నాను. రోడ్డు అడ్డంగా నడుస్తానే. అడ్డంగా కాకపోతే నిలువున నడుస్తా. నువ్వెవరన్నా అడగడానికి? అసలు 10 రోజుల నుంచి చూస్తున్నాను. ఏంటి నా వెనక కనపడుతున్నావు? నేను నీ వెనక పడ్డావా, నువ్వు నా ముందు పడ్డావా? ఎవరెట్లా పడినా నువ్వు కారులో నేరుగా వెళ్ళిపోవచ్చుగా. వెళ్ళితేగా వీడికి పెద్ద కారు ఉంది, వీడిని ఎలా వల్ల వేస్తున్నావు, అందగాడు అని అనుకుంటున్నావు, అవునా? అయ్యో పాపం, మొత్తానికి గట్టిపడే అందగాడు. అబ్బా, కనీసం ఒక్కసారి కారు ఎక్కమనలేదు. అదా అలారా దారిలోకి నువ్వు ఎప్పుడున్నా ఎక్కుతాను అడిగావా? ఇప్పుడు ఎక్కాలందా? ఎక్కువ తలుపు తీ మరి. అలారా అలారా. అలాగే ఎక్కు. ఓ, భీమారావు గారు. అదేంటి ఒకరినొకరు చూసుకుంటున్నారు? లోపల రండి. అవును, మా మనమడు మీకెక్కడ దొరికాడు? దారిలో కలిసాము. ఇంతకీ మీరు కులాసాగానే ఉన్నారు కదా? అదేంటండి, నిన్న మన ఇద్దరం క్లబ్ లో కలుసుకున్నాగా? అవునవును, కలుసుకున్నాం. ఏం లేదు, మీ మనవాడిని తీసుకుపోదాం వచ్చాను. వస్తాను, రామ్మా. రా లోపలికి రా. వీళ్ళని గెస్ట్ హౌస్ కి తీసుకెళ్ళి. భూపాలరావు గారా? అవును. మీరెవరు? ఓ,
మీరా శేఖర్ జేబుల్లో ఏమీ దొరకలేదు. ఏదైనా క్లూ దొరుకుతుందేమో ప్రయత్నించండి. అలాగే ప్రయత్నిస్తాం. ఎరా ప్లాన్ తెచ్చావా? ప్లాన్ ఎలా తీసుకున్నాను తాతగారు? ఫాదర్ ఎప్పుడో 10 years బ్యాక్ దాచారు. పైగా 190 ప్లాన్లు. మీరు కనీసం స్పెషల్ కూడా పంపించలేదు. ఎలా తీసుకున్నాను? మంచి పని చేసేవాళ్ళే. కనీసం స్పెషల్ అయినా పంపిస్తే దాన్ని బట్టి నేను తీసుకొచ్చేవాడిని. రే స్పెషల్ అంటే ఇలా ఉంటుంది. ఇప్పుడైనా తీసుకురా. ఐసీ ఇదే తాతగారు. ఇది నేను ఫాదర్ ఫైల్లో చూశాను. ఐసీ చూశాను తాతగారు. మన దగ్గర ఉన్న ప్లాన్ కూడా పట్టుకెళ్ళాడు. ఈసారి సాధించకపోతే రెండోసారి ఫెయిల్ అయ్యాడు. దాని ఫలితం తెలుసుగా. నేనే ఆశ్చర్యంగా ఉందా? నేనుగా ఉండకూడదా? కావచ్చులే. ఇంతకీ ఎవరు నువ్వు? హస్బెండ్. ఏమన్నా? ఇంగ్లీష్ తెలీదా? మొగుణ్ణి, కాబోయే మొగుణ్ణి. అయితే మాత్రం స్పీడ్ గా తోడాల్సిన అవసరం ఉంది. ఏముంది, మాకు స్పీడ్గా తోడడమే ఇష్టం. మేము ప్రేమ పక్షం. ఏమో? అవును. మధ్యలో మాకేం అభ్యంతరంలే. సరే పదండ్రా. ఈ మేక పిల్లలతో మనకే పని. పెద్ద పుల్లు పట్టే మొగాళ్ళు వచ్చారు, గుడ్డు గుర్రాలు. నన్ను హీరో అనుకున్నారండి. చూసావా, హీరోని కాపాడడానికి ఎంత ప్లాన్ వేశాను. మీ ప్లాన్ ముందు చూపే గానీ వెనక చూపు లేదులే. అదేంటే అలా అనేసాం? వాళ్ళు ఇప్పుడు సరాసరి బంగ్లాకి వెళ్తారు. అక్కడ మీ హీరో గారిని పట్టుకుని చితక అంటారంటే అయితే మనం కూడా బంగ్లాకి వెళ్ళిపోదాం. అలాగే. ఎరవక మన హీరో. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా సహాయపడ్డావు. భలే నేనే టాప్ అనుకుంటే నాకంటే టాప్ లో ఉన్నావే. అవును, కారులోకి ఎలా వచ్చావు? నేను ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రత్యక్షం అవుతానో, ఇంకా కొన్నాళ్ళు నువ్వు నాతో స్నేహం చేస్తే తప్ప నీకు అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు? బాగానే అర్థమవుతుంది. ఆకాశం మీద నుంచి కూడా ఊడిపడుతుంటారు పాపం. నీకు కూడా తెలుసా? ఎందుకు తెలీదు? ఈయనగా మొన్న స్విమ్మింగ్ పూల్ లో ముంచేసింది. ఈమె అర్థమైందిలేవో. త్వరలోనే ముహూర్తం పెట్టించమని మీ నాన్నగారితో చెప్తాను. మా నాన్నగారితో చెప్పద్దు. అసలే వేసంకాలం, ఒళ్ళు పేలిపోతుంది. బాస్ 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 కొంప మురికింది బాస్. మన దగ్గర ఉన్న సగం ప్లాన్ కూడా పోయిందంటావు. సరే, ఎలా పోయింది? నమూనా కోసం చూపిస్తుంటే లాక్కు పారిపోయాడు బాస్. తర్వాత మెరుపులా గ్లాస్ డోర్ లో దూకేశాడు. తర్వాత మేము వెంట పడ్డాం. కానీ ఎలా మాయమయ్యాడో మాకు కనిపించకుండా తప్పించుకున్నాడు బాస్. తర్వాత తర్వాత వాడి జిత్తులు మాకు అర్థం కావలేదు బాస్. అర్థం అవ్వాల్సిన పని ఇక నీకు ఉండదులే బాస్. దట్స్ ఆల్ రైట్. వెళ్ళి నెంబర్ 1, 2, 3, 4 ఫోన్ చేసిన కనెక్షన్ వెళ్ళి. హలో హలో హలో. మిస్టర్ భూపాలరావు, నువ్వు మనిషివి కాదు, రాక్షసుడివి. ఇన్నాళ్ళు వాడు నీ దగ్గర కుక్కలాగా పడి ఉన్నాడు. ఇవాళ పొరపాటు చేశాడని వాడి ప్రాణాలు తీస్తావా? ఆ ప్లాన్ కోసం నువ్వు వెళ్ళిన వట్టి చేతులతో తిరిగి వచ్చేవాడివి తెలుసా? వట్టి చేతులతో తిరిగి వచ్చినా, గట్టి చేతులతో తిరిగి వచ్చినా నీకు అనవసరం. నా గ్యాంగ్ విషయంలో జోక్యం కలుగ చేసుకోవడానికి నీకేమి సంబంధం? ఒక మానవుడిగా నాకు సంబంధం ఉంది. భార్యా బిడ్డల్ని వదిలిపెట్టారు, నీతి నిజాయితీలకు తిలోదకాలిచ్చారు, మనసుల్ని చంపుకున్నారు, మానవత్వాన్ని మట్టు పెట్టారు. ఎందుకు ఎందుకు? నువ్వేదో వాళ్ళ తలకు చుట్టబెడతావని, నెచ్చి మేకతోను కప్పుతావని నువ్వు చెప్పిన ప్రతి అడ్డమైన పని చేశారు. తినమన్న ప్రతి గడ్డి తిన్నారు.
వాళ్ళ తలకు మించిన పని చెప్పి చెయ్యలేదని నువ్వు నా కాల్చేస్తావు. కాలుస్తాను. నా ప్లాన్ చెడగొట్టిన 10 విధవను మట్టి చేస్తాను. నీ తిరుగుబాటుకు ఫలితం ఏంటో తెలుసా? నాతో విరోధానికి నీకు ఫలితం తెలుసా? నీతో విరోధమా? మిస్టర్ జాన్, నువ్వు నా ప్రాణం కంటే ఎక్కువ. మన ఇద్దరం కలిసి సాధించవలసిన ఘనకార్యాలు ఎన్నో ఉన్నాయి. ఆప్తాల ఆ సన్యాసుల కోసం నీతో విరోధం పెట్టుకుంటాను. అది కాదు మిస్టర్ జాన్. వాళ్ళు ఎదుటే నువ్వు అలా మాట్లాడితే మనం చులకలేకు. రేపు వాళ్ళు మన మాట వింటారా? వాళ్ళతో మనం పనులు చేయించుకోగలం. ఒక డిసిప్లైన్ పద్ధతి అంటూ లేకపోతే ఇలాంటి గ్యాంగ్లను కంట్రోల్ చేయడం చాలా కష్టం. ఆ వసవ సస్య అంతా బ్రతికే వాళ్ళ కోసం నువ్వు మనసు బాధ పెట్టుకో. మిస్టర్ జాన్, తిరుగుబాటుకు ఇది ఫలితం. మొత్తానికి చాలా పెద్ద గండమే తప్పిందనమాట. నన్ను గురించి నాకెప్పుడు భయం లేదు. మా నాన్నగారి ప్రాణాల గురించే నా భయం. అందుకే నా బాక్స్ ఎక్కడ ఆ రాస్కల్ చేతిలో పడిందో అని దిగులుగా ఉంది. నాకేమీ అర్థం కావట్లేదు. ఆ బాక్స్కి నీ తండ్రికి ఏమిటి సంబంధం? అసలు ఆయన ఎక్కడున్నారు? మా నాన్నగారు ఒక రహస్య ల్యాబొరేటరీలో సైంటిస్ట్ గా పనిచేస్తున్నారు. అక్కడికి ఎలా వెళ్లాలో తెలియజేసే ప్లాన్ లో సగ భాగం నా బాక్స్ లో ఉంది. ఇప్పుడు ఆ బాక్స్ ఆ దుర్మార్గుల చేతికి అందిందంటే వాళ్ళు సరాసరి మా నాన్నగారు ఉన్న చోటుకు వెళ్లి ఆయన తయారు చేస్తున్న ఫార్ములాని చేజిక్కించుకుని ఆయన ప్రాణం కూడా తీస్తారు. ఆల్రెడీ మా తాతగారిని పోగొట్టుకున్నారు. అఫ్ కోర్స్ ఈ విషయం మీ నాన్నగారు నమ్మటం లేదనుకో. అందుకని ఆ బాక్స్ రహస్యం వాళ్ళు తెలుసుకునే లోపుగా నేను అక్కడికి వెళ్ళి దాన్ని నేను చేజిక్కించుకోవాలి. మేడం, ఎలాగైనా మీ నాన్నగారు నాకు హెల్ప్ చేయమని రికమెండ్ చేయండి. అమ్మో, మా నాన్న దగ్గర రికమెండేషన్ పనికిరాదు. ఆయన వెరీ స్ట్రిక్ట్ ఆఫీసర్. దానికి తోడు నువ్వు చెప్పిందంతా కట్టుకథ కింద కొట్టేశారు. ఖచ్చితంగా ప్రూవ్ చేస్తే గాని లాభం లేదు. అయితే ఒంటరిగానే సాధించాలన్నమాట. ఒంటరిగానా? ఇట్స్ డేంజరస్. డేంజర్ల మధ్య డేంజర్ గా తిరగటంలోనే మజా ఉంది. ఇది నీకు మజాగా ఉందా? ఏమైనా సరే నువ్వు ఆ గ్యాంగ్ మధ్యకి ఒంటరిగా వెళ్ళటానికి వీల్లేదు. నేను ఒప్పుకోను. నువ్వు ఒప్పుకో. నాకు అపాయం అయితే నీకేమిటి బాధ? అవును, నాకేమిటి? నువ్వెవరు, నేనెవరు? నథింగ్. నో, దేర్ ఈస్ సంథింగ్. చెప్పనా? వద్దులేండి. దెన్ లెట్ మీ టెల్ యూ సంథింగ్. హలో డామ్లర్, MSQ 5168. కోకోకోలా. చంద్ర, ఈ బిల్డింగ్ కి ఆ ముఠాకి ఏదో సంబంధం ఉంది. బహుశా నా బాక్స్ కూడా ఇందులోనే ఉండాలి. అసలు ఏ పెళ్లి పోలా అరికాలు గిగుతావేమిటే? పడుకుని సావక. అందరూ దీన్ని తల కింద పెట్టుకుంటారు, నువ్వు తల మీద పెట్టుకున్నావండి. నాకు అలా పెట్టుకోకపోతే నిద్రే పట్టదు. నేను వచ్చేసాను అందుకని. వచ్చావులే. అసలే గాని రేటు నువ్వు అర్ధరాత్రి వేళ మద్దులు తెరవని ఇదేం వరుస? అవును, నీలాంటి అందమైన రాజకుమారుని నాలాంటి అందమైన రాజకుమారుడు అర్ధరాత్రి కలుసుకోకపోతే ఇదిగో పట్టపగలు పబ్లిక్ గా కలుసుకుంటారా? ఎందుకు కలుసుకోకూడదు? సాయంత్రం పూట ఏ బీచ్కో షికారు వెళ్ళి
హాయిగా కబుర్లు చెప్పుకోవచ్చుగా. చెప్పుకోవచ్చు. మనల్ని ఏ కానిస్టేబుల్ చూడనవచ్చు, వాడు మా నాన్నతో చెప్పనవచ్చు, మా నాన్నని చెప్పెట్టి కొట్టనవచ్చు. చక్కెరలో ఉన్నాయి నీకు ఎవరు? ఏమైనా ఈ చీకట్లో చూడడం నాకు ఇష్టం ఉండదు బాబు. చీకటేమిటి, నువ్వే నా లైట్. వద్దండి, అమ్మమ్మ వచ్చిందంటే కుంప ముడిపోతుంది. అమ్మమ్మ మీ అమ్మమ్మ ముసలి డొక్కు. ఏమిటా కూర్చో. ఈ గొడవ అంటే కాళ్ళు కొడతాను. అమ్మమ్మ అది కదే ఏది కదే ఏది కదే. గుడ్ ఈవినింగ్ మిస్. గుడ్ ఈవినింగ్. నాకు ఏదైనా మెసేజ్ వస్తే నోట్ చేసి ఉంచండి. అలాగే సార్. థ్యాంక్ యూ. నమస్తే. హలో హలో, ఎవరండి? భీమారావు గారేనా? నేనండి, శేఖర్ని మాట్లాడుతున్నాను. దొంగ దొరికాయండి. వాడే, త్వరగా రావాలి. అలాగా వస్తున్నాను. ప్లీజ్ త్వరగా రావాలి, అర్జెంట్. ఏమిటయా కంగారు? ఏమైపోయాడు దొంగ? నేను మీకు టెలిఫోన్ చేస్తుండగా వాడు తప్పించుకోవాలని ట్రై చేశాడు. వాడిని పట్టుకొని ఒక నాకౌట్ ఇచ్చేసరికి పైనుంచి కింద పడ్డాడు. అంత పైనుంచి కింద పడ్డవాడు ఏమైపోయాడు? దుమ్ముని పారిపోయాడా? లేదు సార్, అసలు కింద పడ్డవాడు పైకి లేవలేదు. వాడు డెఫినెట్ చచ్చిపోయి ఉంటాడు. నాకు అలా చూశాను. నేను పైనుంచి కిందకు వచ్చేసరికి మనిషి లేడు, చెవలేదు. అనగా ఇప్పుడే నువ్వు ఒక మర్డర్ చేశానంటావు, హత్యానేరం కింద నేను అరెస్ట్ చేయమంటావు, అంతేనా? నేను మర్డర్ చేయలేదు సార్, పోట్లాట్లో వాడే పడిపోయాడు. అది నువ్వు వెళ్ళిన కథ. అసలు కథ ఏమిటో నేను చెప్పనా? చెప్పండి. అంతా మిథ్య. దొంగ మిథ్య. వాడిని నువ్వు పట్టుకోవడం మిథ్య. ఆ దొంగ పైనుంచి కింద పడి చావడం మరీ మిథ్య. ఆ శవం మాయం కావడం అంతకన్నా మిథ్య. ఇప్పుడు నిజం ఏమిటంటే నీ మైండ్ పూర్తిగా చెడింది. మొన్న మీ తాతయ్య చచ్చిపోయాడని కథలినట్టుగానే ఇవాళ వీడెవడో చచ్చిపోయాడని కథలు లేవు. సార్, మీకు నా మాట మీద అంత నమ్మకం లేకపోతే ఒకసారి నా రూమ్ కు చెక్ చేయండి. మా పోట్లాట మూలంగా ఆ రూమ్ అంతా ఎలా చెల్లా చెదరైపోయిందో మీకు తెలుస్తుంది. సరే, నీ రూమ్ నేను చెక్ చేస్తాను, కానీ నువ్వు వెంటనే వైజాగ్ వెళ్ళి అర్జెంటుగా నీ మైండ్ చెక్ చేయించుకో. వెళ్ళి. నువ్వు నిజం చెప్పినా నమ్మలేదని బాధపడుతున్నావు కదూ. ఇప్పుడు ఇలా చెప్తే నమ్మరు. ఆ సమయం వచ్చినప్పుడు వాళ్లే నమ్ముతారు. పదండి. థ్యాంక్ యూ. నో మెన్షన్. నా మీద ఎవరో చూపించిన సానుభూతి చూపిస్తున్నా. ఎవరు? నేనెవరైనా మీ క్షేమం కోరేదాన్ని. మీరెవరో నాకు తెలుసు. మీ గదిలో జరిగిన సంఘటన కూడా నాకు తెలుసు. అంతేకాదు, ఆ శవాన్ని ఎవరు ఎలా మాయం చేశారో అది కూడా నాకు తెలుసు. ఎవరు మాయం చేశారు? చెప్పు, ఎవరు మాయం చేశారు? వాళ్ళెవరో చెప్పగల పరిస్థితిలో ఇప్పుడు నేను లేను. నీకు తెలిసిన రహస్యం నాతో చెప్పకుండా దాచే నువ్వు నా క్షేమాన్ని కూడా దాని ఎలా చెప్పు. ఆ దుర్మార్గులు ఎవరో చెప్పు. ఇప్పుడు ఆ రహస్యం మీకు చెప్పినందువల్ల మీకు ప్రమాదమే, నాకు ప్రమాదమే. దయచేసి నిర్బంధించకండి. ఒక్కటి మాత్రం చెప్తాను, ఈ హోటల్లో ఉన్న ప్రతి గోడ కిటికీ కూడా మీ మీద గూఢచారులే. జాగ్రత్తగా ఉండండి.
గుడ్ నైట్. గుడ్ నైట్. ఏమిటమ్మా అంత తీవ్రంగా ఆలోచిస్తున్నావు? శేఖర్ గురించి నాన్న. ఏదో పెద్ద గ్యాంగ్ తన మీద పగబట్టి వెంటాడుతున్నదని శేఖర్ నాతో చెప్పాడు. చెప్పాడు. ఆ పిచ్చివాడి మాటలు నమ్మి నువ్వు మనసు పాడు చేసుకుంటున్నావు అన్నమాట. ఏమిటమ్మా ఇది? శేఖర్ పిచ్చివాడు కాదు నాన్న. ఆ నిజం నువ్వు తెలుసుకునేటప్పటికి బహుశా సమయం మించిపోవచ్చు. ఇప్పుడు ఆ లవ్ బర్డ్స్ హోటల్లో ఏ క్షణాన ఏ ప్రమాదం జరుగుతుందో అని భయంగా ఉంది డాడీ. ఓహో, భయంగా ఉందా? సర్లే, ఇవాళ నేనే స్వయంగా వెళ్ళి ఆ వ్యవహారం ఏంటో చూస్తాను. సరేనా? థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ సో మచ్. ఎన్నాళ్ళి ముసుగులో గుద్దులాట? మనం వెంటనే పెళ్లి చేసుకుని తీరాల్సిందే. పెళ్ళెందుకు? రోజు ఇలా సాగిపోతుంటే అదే కుదరదు. పెళ్లి చేసుకుని తీరాల్సిందే. ఆ మాటకు వస్తే పెళ్లి అవ్వకుండా ఇక నన్ను నువ్వు కలుసుకోవడానికి కూడా వీల్లేదు. మన పెళ్లి ఎవరు చేస్తారబ్బా? ఎవరేమిటి? నీకు మీ నాన్న, నాకు మా అమ్మమ్మ. అవునవును, నిన్న చేసిందిగా మీ మామ బంతి పూజ, మా నాన్న అడిగితే లాఠీ పూజ చేస్తాడు. మరి ఎట్లా మరి? అదే మరి, ముందు కొయ్యా వెనక నొయ్యి. అసలు మనకు పెళ్లి జాతకం ఉందా లేదా? ఉందో లేదో తీరిక ఆలోచించుకో, నేను పోతున్నాను. సుందరి, సుందరి, అయ్యో మనకి పెళ్లి అగును అగదు, అగినితో ఇట్లదు, ఎప్పుడు అగును ఎవరికి తెలియదు. ప్రశ్న చెప్తావా? కూర్చోండి బాబు. ఏ చెప్పనయ్యా, నా చిలక చెబుతుంది. ఇదిగో మా దొడ్డ చిలకయ్యా మాటలు నచ్చింది. పెద్ద పెద్ద మంత్రులకి, సినిమా యాక్టర్లకి చెప్పిందయ్యా. నేను అంతకన్నా గొప్పవాడిని లేవయ్యా. జ్యోతిష్యం సరిగ్గా చెప్తే చిలకైనా పర్వాలేదు, పిలకైనా పర్వాలేదు. చెప్పించు. ఓ పాలా కాస్త అక్కడ పెట్టి ప్రశ్న అడిగి బాబు. అలాగే నాయన. నేను ఒక అందాల సుందరి, వైజంతిమాల, ఆర్షా పరేఖ్, ముంతాజ్ బేగం, తనూజ అలాంటి కన్నె పిల్లని లవ్ చేశాను. లవ్తో ఆగిపోయావా? నేను ఆగిపోలేదు. ఆ సుందరిని వాళ్ళమ్మ మాపేసింది. నన్ను భీమారావు కోరమీసాలైన మా డాడీ లేడు, ఆయన నన్ను ఆపేశాడు. మా ఇద్దరిలో నువ్వు పండుతుందా పండదా? అది నా ప్రశ్న. నా రామచిలక, నా పంచవన్న రామచిలక, బాబు గారికి ప్రశ్న చెప్పవే, జాబు తీయవే. ఇవే ఆహా, నీ మనసులోని కోరిక తప్పక తీరును. కానీ అయితే అంతకు ముందు ఒక గండము కలదు, కనుక జాగ్రత్త. గండమా? అదేంటయ్యా? నీటి గండమా, నోటి గండమా, కూటి గండమా? అది చెప్పాలంటే చేయి చూడాలి బాబు. ఎడం చెయ్యా, కుడి చెయ్యా? ఏ చెయ్యనా పర్వాలేదు, కానీ చేతికి పోవాలి. అలాగా? ఎందుకైనా మంచిది, రెండు చేతులు చూడు. చెల్లరండి, తర్వాత ఇస్తాను. ముందు చెయ్యేది. ఏం చెయ్యండి? అష్టదరిద్రపు చెయ్యి. వాట్? నేను అష్టదరిద్రున్నా? పోలీస్ ఆఫీసర్ కొడుకుని, ఎండ కన్నెరకుండా బతికిన వాడిని ఇగో ఇప్పుడు నువ్వు ఈ జ్యోతిషం చెప్పినందుకు జైల్లో పెట్టి తండ్రుడు. అది కాదండి బాబు గారు, మీరు అదృష్టవంతులే. మీ అదృష్టం మీ చేతుల్లో లేదండి. చేతుల్లో లేకపోతే కాళ్ళలో ఉంటుందా? కరెక్ట్. అరికాల్లో అర్ధపద్మం ఉంది. ఏది కాలెత్తండి. కాళ్ళు కూడా చూస్తావా? అన్ని చూస్తానండి. రూపాయలు ₹10 మిగిలిందిగా, అది కాళ్ళకి సరిపెట్టేస్తాను. అలాగా? తెలిసింది బాబు గారు, తెలిసింది. ఏంటి తెలిసింది? నీ పిల్లకుడు పడుకోబెట్టి చూసి చెప్తున్నావు. ఆ గండం మరణగండం. మరణగండమే? సచ్చేవాడికి పెళ్ళేందుకు? మరణగండం అంటే మీరు చావరండి. నా చిలక శాస్త్రం అబద్ధం కాదండి. మీరు ఒక కూలీ కేసులో ఇరుక్కుంటారు. మీరు ఎవరైనా కూలీ చేయడము, మీ చేత ఎవరైనా చంపించడము మొత్తానికి జరుగుతుంది. మొత్తానికి ఒక కూలీ మర్డర్. అంటే నేను జైలుకి పోతాను అనమాట. జైల్లో పడండి, తప్పించుకుంటారు. తర్వాత పెళ్లి. అంటే కూలీ జరిగిన తర్వాత పెళ్లి అనమాట. కూలీ తర్వాతే నీ పెళ్లి. కూలీ తర్వాత నా పెళ్లి. కూలీ తర్వాతే. ఏటో మంచి రిలాక్సింగ్ మూడ్ లో ఉన్నావు. ఇవాళ నీ సంగతి తేల్చుకున్నాను. ఏమిటండి? నీ మీద ఏదో పెద్ద గ్యాంగ్ పగబట్టిందన్నావుటగా. మరి నువ్వు ఇక్కడ ఒంటరిగా ఉంటే వాడు నిన్ను ఏమైనా చేయొచ్చుగా. రైట్, చేసే అవకాశం ఉందండి. అయితే నువ్వు ఇక్కడ ఉండొద్దు. ఈ రాత్రికి నీకు బదులుగా నేనుంటాను. ఆ గ్యాంగ్ ఎవరో, ఎలా వస్తున్నారో, అసలు నువ్వు చెప్పే దాంట్లో అబద్ధమేంతో నిజమేంతో తేల్చి పారేస్తాను. ఏంటి? ఈ డేంజర్ రూమ్ లో మీరుంటారా? ఏమిటో పోలీస్ ఆఫీసర్ భీమారావు అంటే ఏమనుకున్నావు? నువ్వు మాట్లాడకుండా వెళ్ళి టమాటా నేను చూస్తాను. వెళ్ళు. వెళ్ళేటప్పుడు లైట్స్ ఆఫ్ చేసుకుని మరీ వెళ్ళు. ఆల్ రైట్. అంతా ఒట్టి కథ.
పోలీసు వాళ్ళకు మన చోటు తెలియకుండా ఇంతకాలం నేను జాగ్రత్తగా చూసుకొస్తుంటే ఇవాళ ఒక పోలీస్ ఆఫీసర్ని ఇక్కడికే తీసుకొస్తారా సరాసరి నిద్రమహా ఆ రూమ్ లో వాడే ఉన్నాడు అనుకున్నాం బాస్. చీకట్లో ఏమీ కనిపించలేదు బాస్ ఏడలేకపోయారు వీరు నిద్రలాగా ముందే తీసుకెళ్ళి అక్కడ వదిలిపెట్టండి భీమరావు 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 ఏమిటో ఏమిటి? ఆ దొంగలు ఎక్కడ ఉంటారో చెప్పండి సార్. నా బాక్స్ కూడా వాళ్ళ దగ్గరే ఉంటుంది. ఎలాగైనా సరే వెళ్ళి ఆ బాక్స్ తెచ్చుకోవాలి. ప్లీజ్ వాళ్ళు ఎక్కడ ఉంటారో చెప్పండి. ఏమిటయ్యా దొంగలేమిటి, వాళ్ళు ఉండే చోటేమిటి, ఏమిటి నువ్వు మాట్లాడుతోంది? అదేనండి, ఇప్పుడు మిమ్మల్ని ఎత్తుకెళ్ళిన దొంగలు వాళ్లే మా తాతను చంపేశారు. ఇప్పుడు నా తండ్రిని కూడా చంపాలని చూస్తున్నారు. లేవండి వెళ్దాం. ఈ ఛాన్స్ పోతే మళ్ళీ దొరకదు. ఏమిటో ఆయన నాకే బిరుడు వేస్తున్నావు? నువ్వు ఇప్పుడు వచ్చిన లేపేంత వరకు ఈ గదిలో చీమ చుట్టుకు మొన్న చప్పుడు కూడా కాలేదు. అంతలోనో ఎవరో వచ్చి నన్ను పట్టుకెళ్ళారా? నిజమేనండి, వాళ్ళు ఇప్పుడే వచ్చి మిమ్మల్ని ఇక్కడ దింపెళ్ళారు. మీరేదో వాళ్ళ సంగతి తెలుస్తారు కదా అని నేను అనుకున్నాను. లేకపోతే నేనే వచ్చి వాళ్ళు ఉండే ప్రదేశాన్ని కనుక్కునేవాడిని. ఎంత పని చేశారు సార్. బహుశా మీరేదో నిద్రమత్తులో ఉండుంటారు. సార్ నేను పోలీస్ ఆఫీసర్ భీమారావుని మత్తుగా నిద్రపోతాను. ఒకవేళ నిద్రపోయినా నన్ను ఎత్తుకెళ్లే ధైర్యం ఆ దొంగలకు ఉంటుందా? ఏటో నాతోనే డ్రామా మీద డ్రామా ఆడేస్తున్నావు. చూడు, కట్టు కథలు చెప్పక కళ్ళు మూసుకొని పడుకో, నేను వెళ్తాను. సార్ కాసిన మంచినీళ్ళు కూడా తాగి మరీ పడుకోవయ్యా, పిచ్చి పిచ్చి కళలు రాకుండా ఉంటాయి. కూని తర్వాతే మీ పెళ్లి, కూని తర్వాతే మీ పెళ్లి, కూని తర్వాతే మీ పెళ్లి. ఎవరిని చేస్తాం అబ్బా? ఉన్నాడుగా ఉట్టట్టి భీమారావు, మై ఫాదర్, నా అబ్బా. అన్నిటికీ అడ్డమే, అన్నిటికీ అడ్డమే. చంపేస్తే పోయా. మై ఫాదర్, టుడే ఇస్ ది లాస్ట్ నైట్ టు యూ. ఈ కేసు లాభం లేదు. కోరమీసాలు మిడిగుట్లు ఈయంతో పెట్టుకుంటే మనకి అంతే సంగతులు. మరి కూలీ చేయకపోతే పెళ్లి కాదన్నాడేవాడు. మరి ఎవరిని కూలీ చేస్తాం అబ్బా? మంచి కేసే దొరికింది. 3 కాళ్ళ ముసలమ్మ. అబ్బా ఆ నోరు చూడు, అనిపిస్తుంది. కాంతమ్మా, కాంతమ్మా వస్తున్నా. డాడీ అటే తిరుగు. ఇది మర్డర్ కేసు. నువ్వు ఇన్వాల్వ్ అవ్వకూడదు, ఇన్వాల్వ్ అవ్వకూడదు. నిజమే పర్సనల్. కాంతమ్మా, కాంతమ్మా. అడుకున్నావా? సారీ, నీకు చాలా కష్టం వచ్చింది. నేను ఎలా వదాస్తానో నాకు తెలియదు. ఊరుకోదాన్ని ఊరుకో. ఆయం మూడింది, వెళ్ళిపోయింది. ఏం చెప్తుంది చెప్పు? కొంతమంది పుడుతుంటారు, కొంతమంది పోతుంటారు. మర్చిపోవాలి, తప్పదు. ఎలా మర్చిపోను రాజా? నువ్వెందుకు గడుస్తున్నావు రాజా? నీకు
నేనంటే ఎంతో ప్రేమగా ఉండేది. అసలు నేను కనపడకపోతే క్షణం ఊరుకునేది కాదే. అంతేలే, చచ్చిపోయిన వాళ్ళ జ్ఞాపకాలు అలాగే ఉంటాయి. రాత్రి శుభ్రంగా తిని పడుకుంది. తెల్లారేసరికి ఎట్లా చచ్చిపోయిందో అర్థం కావడం లేదు రాజా. ఏముంది, ఎవడో మెడకాయ ఇలా పిచ్చుకుంటాడు. అవునబ్బాయి, వాద్యమ్మాడా ఏం పోయే కాలం వచ్చినా మరి కుక్కను చంపేశాడు. కుక్కలు నమ్మేశాడా? వైకుంఠ ఏకాదశి కదా అని నేను కింద పాపేసి పడుకున్నాను. ఈ పిల్లదేమో ఆ మనసు మీద నా కుక్కను పడుకోబెట్టింది. వాడి తోపండు పగల వాడికేం పోయే కాలం వచ్చి చంపాడు. వెడంతా ఉబ్బిపోయింది. కుక్క కోసం అని వేడిచింది. అయితే సగం జోష్యం కరెక్ట్. అయిపోయిన దానికి ఏం చేస్తాను, మా దిక్కు నేను సంసారం. ఇక నుంచి నా పిల్లదానికి నువ్వైనా కాస్త ఆశ్రయంగా ఉండు బాబు. మొన్న నేనేదో కొట్టానని మనసులో పెట్టుకోకు. ఇంతకీ నువ్వెవరబ్బాయి? ఉన్నాళ్లే, మీసాల భీమారావు అని మా నాన్న. అలాగా, ఓరి నీచమ్మడా, నువ్వు నా మనవడవరా? భీమారావు మా అక్క కొడుకు. ఇంకెన్నాయనా మీ బాబుతో చెప్పిన నా 3 ముళ్ళు వేసి చేస్తానుగా. అయితే మిగతాడు కూడా కరెక్ట్ అనమాట. ఏం లేదు, 3 ముళ్ళు వేయమంటాడా లేకపోతే నా ఒళ్ళు హోనం చేస్తాడు నా భయం. ఏం చేస్తానులే, మావాడు ఒక బుద్ధిమంతుడు అయినట్టు జ్ఞానం చేస్తా అవుతుంటాడు. నేను చెప్తానుగా. అలాగే మామగారు, మీరే మా పెళ్లి చేయించాలి. Yes, come in, please. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. ఏమిటి విశేషం? రేపు నా బర్త్డే. Is it? Congratulations. థ్యాంక్ యూ. ఊరికే కంగ్రాచులేషన్స్ చెప్పడం కాదు, బర్త్డే పార్టీకి రావాలి. Sure. తప్పకుండా వస్తాను. ఎక్కడా పార్టీ? 195 కింది హై రోడ్. తప్పకుండా వస్తారు కదూ? Oh yes. మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. వస్తాను. Oh, meet Miss Chandra. This is Miss. లీలా. గుడ్ మార్నింగ్. హౌ డు యూ డూ? రేపు నా బర్త్డే. శేఖర్తో పాటు మీరు పార్టీకి రావాలి. అడ్రస్ గుర్తుంది కదా శేఖర్? Oh yes. 195 Gindi High Road. కరెక్ట్. వస్తాను. ఎవరా అమ్మాయి? అవును, ఎవరా అమ్మాయి? ఓహో, ఎవరో తెలియకుండానే అంత దగ్గర అయిందా? దాందే ఉంది. నువ్వు మాత్రం మొదట్లో నాకు తెలిసావా? అంటే నీకు నేను ఆ అమ్మాయి ఒకటేనమాట? నో నో నో, దట్ కాంట్ బి దిస్ అండ్ దిస్ కెన్ నెవర్ బి దట్. అక్కడే ఉంది తమాషా. నువ్వే, ఆ అమ్మాయి. నువ్వు నాకు హృదయం ఇచ్చావు, నేను పుచ్చుకున్నాను. నేను ఆ అమ్మాయికి ఏమి ఇవ్వలేదు, ఆ అమ్మాయి నాకేమైనా ఇస్తుందో ఇంకా తెలియదు. చాలే నంగనాచి కబుర్లు. నీ గోపాలకృష్ణుడు లీలలు నాకు బాగా అర్థమయ్యాయి. నువ్వింత మోసగాడివని తెలుసుంటే అసలు నీతో స్నేహం చేసేదాన్నే కాదు. అరే, కాస్తలోనే ఇంత ఇదైపోతావే. అసలు ఆ అమ్మాయి ఎవరో నేనెవరో హోటల్లో పరిచయమే. అంతకు మించి నేనేమి అడగను. అదే హోటల్లో పరిచయమే. ఏమి ఎరకపోతేనే పాపం ముద్దు కూడా పెట్టుకుంది మరి. అదే, అవన్నీ ఇంగ్లీష్ పద్ధతిలో. కావాలంటే నువ్వు కూడా పెట్టుకుంటా. నీ ఇంగ్లీష్ పద్ధతి ఏమిటో తెలుగు పద్ధతి ఏమిటో తెలిసేస్తాను. చంద్ర, వదలు నన్ను, వదలు. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. ఐఎమ్ శేఖర్. ప్లీజ్ టు మీట్ యూ. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇచ్చి ఎవరు వేయాలి? వేస్తే మీరే వేయాలి. ఐ హావ్ నో అబ్జెక్షన్. అది సరే, ఏమిటి ఆ పెద్ద మనిషి ఆట మధ్యలోనే వెళ్ళిపోతున్నాడు? ఆయనకి వేరేదో పనుందా? పనుందా? నన్ను చూసి జారుకుంటున్నాడు. మిమ్మల్ని చూసి దారుకోవాల్సిన అవసరం ఆయనకే వచ్చింది శేఖర్ గారు. ఆ మహానుభావుడు మీకు ఎప్పటి నుంచి తెలుసు? చాలా కాలం నుంచి తెలుసు. కేడి అని కూడా తెలుసా? ఏడియా? కథ చెబుతున్నారా? కథ కాదండి బాబు, పరంధామయ్య గారు నాకు స్వయంగా తాతగారు. మొన్న ఒకనాడు చెప్పా పెట్టకుండా ఆయన అర్జెంటుగా చచ్చిపోయాడు. శవాన్ని కూడా నా కళ్ళారా చూశాననుకోండి. మళ్ళీ నేను పోలీసులతో అక్కడికి వెళ్ళేసరికి సడన్ గా బ్రతికొచ్చాడు. దీన్ని బట్టి మీకు అర్థం కాదల్లా ఇదేదో అసలీ నకిలీ వ్యవహారం అని. పెద్ద చేయండి బాబు. అవుతుండండి, నాకు అనుమానంగానే ఉంది. ఈ మధ్య సదరంగంలో కూడా ఆయన వేసే ఎత్తులు మామూలుగా లేవు. చూసారా మరి? అలాంటి ఈ విషయం మనం ఆరా తీయాలి. ఇక్కడ రూమ్ లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. ఓకే, కమా. సిద్ధం. థ్యాంక్ యూ. ఏమిటి
అసలు వాళ్ళు మీ తాతగారిని చంపాల్సిన అవసరం ఏంటి? వెల్, ఒక రహస్య ప్లాన్. దానికోసమే వాడు మా తాతగారిని చంపారు. ఇప్పుడు అది నా దగ్గర ఉందని నా వెంట పడుతున్నాను. పోనీ ప్రాణం కన్నా ఎక్కువ ఆ వ్యధ ప్లాన్ ఏదో వాళ్ళ మొహన పడలేకపోయారా? ఐఎమ్ వెరీ సారీ భూపాలరావు గారు, అదంత తేలిగ్గా పారేసేది కాదు. ఇసి, మా నాన్నగారు ఒక పెద్ద సైంటిస్ట్. ఆయన ఒక రహస్య స్థలంలో నిర్మించబడ్డ ల్యాబొరేటరీలో పనిచేస్తున్నారు. ఆ ల్యాబొరేటరీకి వెళ్లే దారి ఆ ప్లాన్ లో ఉంది. ఇప్పుడు ఆ ప్లాన్ వాళ్ళ చేతిలో పడిందంటే వాళ్ళు మా నాన్నగారిని చంపడమే కాదు, ఆయన ఇన్నేళ్లు కష్టపడి తయారు చేసిన ఫార్ములాని చేజిక్కించుకుని వాళ్ళు మన దేశానికి ద్రోహం చేస్తారు. అండర్స్టాండ్? అయితే మోస్ట్ డేంజరస్ అన్నమాట. మీరు చాలా కేర్ఫుల్ గా ఉండాలి. మరి ఆ ప్లాన్ జాగ్రత్తగా దాచారా? అఫ్ కోర్స్, ఎస్. అది కాదు, మీరు ఒంటరిగా తిరుగుతుంటారు, ఎందుకు రిస్క్? ఆ ప్లాన్ నా దగ్గర ఇవ్వండి, మన గార్డేజీలో రాస్తాను. దేవుడు కూడా కనిపెట్టలేడు. నో థ్యాంక్స్. చూడండి భూపాలరావు గారు, వాళ్ళు కాదు కదా వాళ్ళ తలదన్నిన గ్యాంగ్ అయినా సరే ఆ ప్లాన్ నా దగ్గర నుంచి తీసుకోలేదు. ప్లీజ్ డోంట్ వరీ. బాయ్. నాతో మాట్లాడు. Get out. నీ కోపం తర్వాత చూపుతూగానే ముందు నేను చెప్పాను. అసలు విషయం కనిపెట్టేశాను. ఆ ముఠా నాయకుని చావక తప్పుతా. Stop it. ఇంకో కొత్త నాటకం మొదలవుతావా? నాన్నగారు ఉన్నారమ్మా? పైన ఉన్నారు. అతనే లో బాస్ హోటల్ మేనేజర్, ఆ ముఠా నాయకుడు భూపాల్. చూసావా, మన కళ్ళ ముందు పెద్ద మనుషుల్లో ఉన్న నాన్నగారితో మాట్లాడమని వెళ్తున్నారు. అయితే నేను నాన్నతో చెప్తాను. ఆలోచనరా, అసలు మీ నాన్నగారు మన మాటలు వింటేనా? ఎంతసేపు వాళ్ళ మాటలు నమ్ముతున్నారు. ఆల్ రైట్, లేదా బర్త్డే పార్టీ టైం అయింది, నేను వస్తాను. సరే, నువ్వు వెళ్ళి, నేను డ్రెస్సింగ్ చేసుకొని వస్తాను. ఓకే, ఐ విల్ సీ యు. మీరు ఇలా ఇన్సల్ట్ చేస్తారనుకోలేదు. ఇన్సల్ట్? మా హోటల్లో ఉంటానని మాట మాత్రం కబుర్ చేస్తే బ్రహ్మాండమైన అరేంజ్మెంట్ చేసి ఉండేవాడి కదా. ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళగా రాత్రికి రాత్రి ఉండేకపోతే నా మనసు చూపుకున్నాను. దాంట్లో ఏంటి, ఏదో అనుకోకుండా వచ్చాను. పర్వాలేదు. మీరు మా మనవరంలో పడుతున్నారటగా? అవును. వాడి గురించే నాకు పెద్ద దిగులుగా ఉంది. వాడి పిచ్చిని మీరైనా కుదర్చగలిగితే ప్రయత్నిద్దాం. మరి సరే భీమారావు గారు, ఈసారి ఎప్పుడు మీరు మా హోటల్ రాదలుచుకున్నా కనీసం కాగితమైనా కబుద్దండి సార్. వస్తారు సార్. ఇల్లు బాగానే కట్టించాడని మీ నాన్న. మా నాన్న కట్టలేదు, మా తాతయ్య గారు కట్టారు. డెవలప్మెంట్స్ మాత్రం మా నాన్నగారు. ఏరా భీమారావు? ఎవరా ముసలమ్మా? ముసలమ్మా, ఈ కాంతమప్పిని మర్చిపోయాను కదా, నెత్తి మీదకి వచ్చేరా కళ్ళు. ఓ, నువ్వా కాంతమ్మ పిల్లి? చాలా ఏళ్ళైంది కదా చూసి గుర్తుపట్టలేకపోయాను. ఏమిటిలా వచ్చావు? నేను వచ్చానా? నీ కొడుకు తీసుకొచ్చాడు. ఇది నా మనవరాలు సుందరి, కూతురు. వీడు దీని వెంట పడ్డాడు. సరిగా నా బాబా నీ సంగీతం పెట్టారు అయితే సంగీతం పాడతావు పెట్టారు. ఎందుకు వాడి మీద దగ్గర పడతావు? నువ్వు మాత్రం నా కొడలు గుళ్ళో కదా పెళ్లి చేసుకున్నా? సరేగా ఆవు చెలవులేస్తే దూర గట్టిని వేస్తుందా? వారసత్వం ఏం చేస్తాం? కానీ నీ చెప్పుతోనే నీ దగ్గర నిర్మూలన వేసేసాయి. ప్రేమ పెళ్లి అంటే మీకు కూడా ఇష్టం అనుకుంటారు మామగారు. చిన్నప్పుడు మీరు కూడా ఇద్దరు బాగా పెట్టండి. సారీ, టైట్ ప్యాంటు ఏమనుకోద్దు. శీఘ్రమే కళ్యాణ పాత్ర వస్తూ రాదు. ప్లీజ్ జస్ట్ మినిట్.
థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ గుండాలు శేఖర్ ఏం చేస్తారో అని భయంగా ఉంది డాడీ. బర్త్డే పార్టీలో చుట్టుముట్టారు. ఏం పర్వాలేదమ్మా, ఆ శేఖరు పెద్ద కిలాడి, ఈ పాటిని తప్పించుకునే ఉంటాడు. తప్పించుకున్నా వాడు వదిలిపెట్టరు డాడీ, వెంటాడతారు. ఇటు పక్కన ఉంటారంటావు. ఏమో నేను చెప్పలేను డాడీ. బ్రహ్మశ్రీ బావగారికి ఎక్కడుంటే ఎక్కడికి అని ఉత్తరం రాసినట్టు ఎక్కడిని ఎతకమంటావమ్మా? ఎక్కడ వెతుకుతారో ఎలా వెతుకుతారో నాకు తెలియదు. మీరు మాత్రం శేఖర్ని కాపాడి ఇక్కడికి తీసుకురావాలి అంతే. సరే, నువ్వు ఆర్డర్ చేసిన తర్వాత తప్పుతుందా? చిటపట చినుకులు పడుతూ ఉంటే చెలికాడే సరసన ఉంటే వెళ్ళి
పోలీస్ స్టేషన్ ఫోన్ చేయవే. పోలీస్ స్టేషన్కి ఎందుకే? పాపం బరబాబులో ఉన్నాడు. ఆ పనిష్మెంట్ ఏదో మనమే ఇద్దాం. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మీరు జన్మలో మర్చిపోలేదు. థ్యాంక్ యూ ఆల్ డియర్. థ్యాంక్ యూ ఆల్ డియర్. వేయండి రా లోపల. తెలుసుకోవచ్చునా? ఐఎమ్ సారీ, आप कौन है? आपका नाम क्या है? आप कहाँ रहते हैं? మీరెవరో చెప్పరు. నేనెవరినో తెలుసుకుని ఏం చేస్తారు? మిమ్మల్ని మా రూమ్కి ఆహ్వానించి మర్యాద చేస్తాను. మీరు మర్యాద తర్వాత చేద్దరు కానీ ముందు జీప్ దిగండి. నథింగ్ డూయింగ్. మీరెవరో మీరు చేయడం అంటే చెప్పేవారు. మీ జీప్ నుంచి దిగండి ప్లీజ్. ఆ సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను. ముందు దిగండి ప్లీజ్. ఏమిటో ఇక్కడున్నావు? నేనుంటాం సరేనండి. అసలు మీరు మీరేనా అని. ఏమిటయ్యా పిచ్చి ప్రశ్న? నేను కాక ఇంకెవరిని? చూడు, సాక్షాత్తు పోలీస్ ఆఫీసర్ భీమారావుని, మీ ఫ్రెండ్ చంద్ర ఫాదర్ని. కావచ్చు అనుకోండి. ఇంతకు ముందు నా ఫ్రెండ్స్ పోలీస్ వేషాల్లో వచ్చి నన్ను పట్టేశారు. అందుకని ఇప్పుడు అసలు పోలీసులు ఎవరో నకిలీ పోలీసులు ఎవరో అర్థం కాకుండా పోయింది. అసలు నిజంగానే నా మైండ్ చెడిపోతుంది సార్. ఇంకా ఎప్పుడోనా? నీ తల ఏనాడో చెడిపోయింది. అది సరే, అక్కడ నీ ఫ్రెండ్ నీకోసం వెయిట్ చేస్తుందిరా. మా చంద్ర, ఇదిగోనే మా సహకారం తీసుకొచ్చాను. ఎన్ని రోజుల నుంచి మమ్మల్ని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగించారు. ఈ భూపాలో పండుగ నుంచి తప్పించుకోవడం నీ తల కాదు కదా. నీ తల తిరుగుతాను కూడా. నీ బాగుంటున్న లాభానికి చెప్పండి. నేను చెప్పిన మరుక్షణాలు ఆ ల్యాబొరేటరీకి వెళ్తా. అక్కడ ఈ దేశం కోసం తన సర్వసుఖాన్ని త్యాగం చేసి లేని వాళ్ళు నిద్రాధారాలు కూడా అన్నాను. ఎక్స్పెరిమెంట్ చేస్తున్న నా తండ్రి ప్రాణాలు తీస్తా. ఆయన తయారు చేసిన ఫార్ములాని నువ్వు చేకెక్కించుకుంటా. నాకు కావాల్సినది ఎందుకు? శత్రువులకు అమ్మడానికి, 4 రూపాయలు కక్కుర్తిపడి మాతృభూమిపై ద్రోహం చేయడానికి. నా తండ్రి ప్రాణం ఆయన తయారు చేసే ఆ ప్రళయ క్షణం దేశానికి ఎంతో ఉపయోగపడే. వాటికి నీలాంటి దేశ ద్రోహుల వల్ల ఎలాంటి అపకారాలు జరగకుండా ఉండాలని ల్యాబొరేటరీ అంత రహస్యాల చోటం చేత ఈ భూపాలను తెలుసుకుంటే పాతాళంలో బయటికి దిగారు. మర్యాద లేదా సాగు కోసం భయపడేవాడిని కాదు. మాతృభూమి రక్షణ కోసం బలైపోవడంలో ఉన్న ఆనందం దేశాన్ని తాకట్టు పెట్టే నీ వంటి నీచుడికి తెలుస్తుంది. ఆగింది బా. కనీసం ఆడదాని చేతిలో దెబ్బలు తింటున్నాననే అభిమానంతోనే నిజం చెప్తాడేమో. దెబ్బలు కొట్టు లాభం లేదు.
నేను మర్చిపోతానమ్మా. చెప్పు నాన్న. శేఖర్, ఎందుకురా ఈ మొండిపోతు? అరే, మీ తండ్రి ఎవరో కాదురా, నా కుమారుడు. నా బిడ్డకు ప్రాణహాని చేయాలని మాట ఇచ్చారురా ఈ భూపాలరావు. అంతేకాదురా, లాభంలో మాట కూడా ఇస్తానన్నారా. నాన్న, మనకి దేశం సేవ ఇదంతా మనకెందుకురా? మనకు కావాల్సిన డబ్బురా నాన్న. చెప్పు. నేను నీ తాతరా. నువ్వు నా తాతవే. తాత వేషంలో ఉన్న దగులుబాజీ, డూప్లికేట్. నాకు తెలుసు, నా తాతను మీరు ఏనాడో చంపేశారు. అయినా నిరూపించే అవకాశం నాకు ఇంతవరకు వాగాను. ఒక్క క్షణం ఆలస్యంగా రావటం వల్ల నా తాతను పోగొట్టుకున్నాను. ఇక నా తండ్రిని కూడా మీ స్వార్థానికి బలి చేయటం నా ప్రాణం ఉండగా జరగదు. అయ్యో, అదంతా ఎందుకు? అరే నువ్వు వీడు మర్యాదగా చెప్తే వినాలి. ఇంకా వీడంతా నేను తెలుస్తాను. దీంతో నరకయాత్ర పడకుంటే మర్యాదగా చెప్పు. నన్ను నిలువునా కాల్చినా చెప్పు. నేను చెప్తాను. అయితే నువ్వే చెప్పు. చంద్ర, నా ఒక్కడి ప్రాణం కోసం కోట్లాది ప్రజల క్షేమానికి ఉపయోగపడే నన్ను ఈ దుర్మార్గంతో ఖండించావు. నేను చనిపోయా పర్వాలేదు. నువ్వు సరిపడం వీల్లేదు. అయితే నువ్వే చెప్పు. ఆ ప్లాన్ ఎప్పుడుందో చెప్పు. చెప్పే ముందు శేఖర్కి ఎలాంటి హాని చేయమని హామీ ఇవ్వాలి. నీ భూపాలలో మాటంటే తప్పేవాడిగా. అలాగే చెప్పు. ఆ ప్లాన్ అన్న పెట్టి నారంలోనే ఉంది. వెరీ గుడ్. అది బుద్ధిమంతురాలు. మీ నాన్నగారికి ఫోన్ చెప్పు. అప్పుడే చెప్పితే వాడికి నీకు వదిలిపెట్టలేదు. హలో, నేను చంద్రుని. ఎక్కడి నుంచమ్మా? ఇక్కడ శేఖర్ నేను ఈ దుర్మార్గుల చేతుల్లో చిక్కాం. ఎవరమ్మా? పోలీస్ ఆఫీసర్ భీమారావు కూతుర్ని పట్టుకున్న దుర్మార్గులు. మిస్టర్ భీమారావు, నీ కుమార్తె సురక్షితంగా నీ దగ్గరకు రావాలంటే నేను చెప్పినట్టు. ఎవరో నువ్వు నాకే ఆదరిస్తావు? నేనెవరో నీకు అనవసరం. ల్యాబొరేటరీ ప్లాన్ ఉన్న శేఖర్ పెట్టి మీ అమ్మాయి రూమ్లో ఉంది. ఆ పెట్టి తీసుకుని సాయంకాలం 5 గంటలకు యాదగిరి గుట్ట దగ్గరికి రా. పొరపాటున పోలీసు వాళ్ళతో వచ్చామో నీ కూతురు నీకు తక్క. హలో హలో, ఫోన్ పెట్టేస్తారు కదా. వరంభామయ్య, సాయంకాలం సరిగ్గా 5 గంటలకి చంద్రతో సహా యాదగిరి గుట్ట దగ్గరికి వెళ్ళండి. అలాగే ఎవరు ఎదురుస్తున్నా సరే నిర్దాక్షిణ్యంగా కలిసేయండి. ఓకే? పదండి. ఓకే. అమ్మా, డాడీ, ఆగండి. బాగున్నావయ్యా? నన్ను కూడా ఈ రౌడీలు పట్టుకొచ్చారు. సమయానికి మీరు ఆ బాక్స్ తెచ్చారు కాబట్టి సరిపోయింది. లేకపోతే మీ అమ్మాయితో పాటు నన్ను చంపేసేవారు. భీమారావు గారు వాళ్లతో సగాగా పెట్టుకుని మా ప్రాణాలు మీదికి తెచ్చారు. ఆ బాక్స్ ఇచ్చేయండి. రావండి, ఆ బాక్స్ తీసుకోండి. ఇచ్చేయండి భీమారావు గారు. భీమారావు గారు, మీ మనుషులు పదల జాతుల పొంచి ఉన్నారని మాకు బాగా తెలుసు. ఎవరైనా పొరపాటున మాకు హాని బలపెడితే మీ అమ్మాయితో పాటు ఈ బహాదూర్ చెప్పు. ఈ పెట్టెలో ఎవరికీ తెలియకుండా తాను దాచిన ప్లాన్ కాగితాన్ని బయటకు తీసి శేఖర్ మాకు అప్పచెప్పిన తర్వాత మీకు వర్తమానం వస్తుంది. అప్పుడు మీ కూతురు విడుదలవుతుంది. జాగ్రత్త. మిస్టర్ పరంగామయ్య, పద.
అంతా ప్రమాదంలో చిక్కాం. సార్ అంతా పారిపోయారు సార్. పరంధామిగా గడ్డం ఇంటికి పెట్టుకొచ్చారు సార్. ఆయన అసలు పరంధామి కాదు సార్. ఈనాడు వేషం వేసుకుని మోసం చేశాడు. ఆ శేఖర్ చెప్పింది నిజమే. శేఖర్ అక్కడ ప్రమాదాలు చిక్కుకున్నాడు. మనం త్వరపడకపోతే ఏమైపోతాడో ఏమో. ఎస్ పదండి. నాకేం పర్వాలేదు, మీరు అలాగే ఉండండి. మీ ప్రాణం నా ప్రాణం కంటే విలువైంది. తల పైకెత్తి కూడా కూర్చోండి ప్లీజ్. శేఖర్, ఏం శేఖర్, ఏం జరిగింది? నా కోసం చేసిన త్యాగం. నేనెంత చెప్పినా వినకుండా తానే డ్రైవ్ చేస్తానని పట్టుబట్టి ఆ దుష్టుల తుపాకీ గుళ్ళకు బలైపోయాడు. మరొకరి ప్రాణరక్షణ కోసం తన సావును కోరి తెచ్చుకోవటం సామాన్యమైన త్యాగం కాదు. నీకిదే నా జోహార్లు సర్దార్జీ. మరొక ప్రాణాన్ని కాదు, నా ప్రాణాన్ని నేను కాపాడుకున్నాను. గాఢమైన ప్రేమ ఎప్పుడూ అసూయకి కారణమవుతుంది. అదృష్టవంతురాలిది. నీకు ప్రేమించే హక్కు ఉంది, ప్రేమను పొందే అర్హత ఉంది. కానీ ఈ దురదృష్టవంతురాలికి ఆ రెండూ లేవు. ఎక్కడ పుట్టాను, ఎలా పెరిగాను, మానవత్వంలోని ఆ దుష్టుల చేతుల్లో పడి నా జీవిత పుష్పం నలిగిపోయింది చెల్లి. నేను కన్నాడు ఈ శక్తి ఆ గుమ్మాన్ని కూడా చెప్పకుండా తీపిడించి వెళ్ళిపోయావు. గుర్తుందా? అప్పుడు గుమ్మాన్ని చెప్పకపోతే పోయావు. ఇప్పుడు ఒక చిరునవ్వుతో అని వీడిపోలి చెప్పి చెల్లి ప్రశాంతంగా వెళ్ళిపోతాను. అదమ్మా అన్నా
రాత్రికి ఇక్కడే మకాం. రోడ్డు మధ్యలోనా? ఆ చెట్టు కింద. అంటే ఈ రాత్రికి ఈ చెట్టు కింద పడుతుంది అనమాట. ఎక్కడి గెరెల్లా కాదురా, విలన్ గ్యాంగ్ మెంబర్ రా. లే అలాగా అలా ఆ ప్రాణగాడు ఎలా తప్పించుకున్నాడో ఎక్కడికి వెళ్ళాడో నాకేమీ అర్థం కావటం లేదు. వాడు ఎక్కడికి వెళ్ళాడో ఏ గంగలో దూకాడో మనకెందుకు. ప్లాన్ జరగగానే వాడి పీడ నేనే వదిలేద్దామనుకున్నాను. ఇంతలో తొందరపడి వాడంతటా వాడే వదిలిపోయాడు. ఇది బ్రహ్మాండమైన ఆలోచన, కానీ ఆచరణలోనే ఎదురు తిరిగింది. మిస్టర్ జాన్, ఎందుకు ఆశ్చర్యం? నేను మళ్ళీ ఎదుటపడతాననుకోలేదా? శేఖర్ చేతికి చిక్కాడు, ప్లాన్ మనకే దక్కుతుంది, జాన్కి రావాల్సిన వాటా ఎగ్గొట్టి కులుకుదామనుకున్నావు కాదు. నీ దుర్బుద్ధి ముందే కనిపెట్టాను. మాట్లాడుతూ మాట్లాడుతూ మంచితనంతో కొట్లో తోసినప్పుడే నేను అనుకున్నాను నువ్వు పావు లాంటి వాడు. ఈ జాన్తో చేసిన అగ్రిమెంట్ భగ్నం చేయటం నీ వల్ల కాదు కదా, నిన్ను పుట్టించిన ఆ భగవంతుని వల్ల కూడా కాదు. జాగ్రత్త. శేఖర్ ఎక్కడ? ఆ ప్లాన్ ఆవేశపడదు మిస్టర్ జాన్. వాడు నీలాగే తప్పించుకున్నాడు. ఇప్పుడు మనం చేయవలసింది మనలో మనం పోట్లాడుకోవటం కాదు, అందరూ వచ్చి వాడిని ఎలాగైనా పట్టాలి. ఆ ప్లాన్ మన చేతి చూసుకోవాలి. కమాన్, చూస్తాడు వాస్తు చేయగలరు. ఇప్పుడు పొజిషన్ ఏమిటి? ఆ కిలాడీకి దారిలో ఎన్నో వలలు పన్నాను, ఏదో వల్ల చిక్కుతాడు. చిక్కితే సరే. ఎవడో రోడ్లో పడుతున్నాడు బాబు. రే ఎవరు? అమ్మాయి గడ్డు షూట్ చేసుకుంటారు. ఒకవేళ నేనే షూట్ చేశాను. ఒకవేళ నేను మనకి బాబు. పద్మవ్యూహం పన్నామనుకున్నాం. వాడు ఒక్కొక్క గండమే తప్పించుకుంటూ వస్తున్నాడు. ఎన్ని గండాలు తప్పించుకున్నా ఆఖరి గండం మాత్రం తప్పించుకోలేదు. అది యమగండం. ఎందుకైనా మంచిది, నేను కూడా వెళ్ళొస్తాను. సరే వెళ్ళు. వీళ్ళు ఆ కిలాడి బుల్లోని పట్టుకోగలరని ఆశపడుతున్నావా మిస్టర్ భూపాలరావు? ఇలాంటి మందగుడి మందరు 1000 మందిని చక్కబెట్టగలడు వాడు. వాడిని పట్టుకోవాలంటే నేనే వెళ్ళాలి. నువ్వు
అవును, వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి. దోచిన తర్వాత నువ్వు దోచుకునే వాళ్ళైతే నీతో భుజం భుజం ఎందుకు రాసుకుంటా? Stand where you are. ముందు రివాల్వర్ దించండి. మిమ్మల్ని కాల్చడానికి కాదు నేను వచ్చింది. థ్యాంక్స్. మీరెవరో తెలియదు కానీ సమయానికి వచ్చి కాపాడారు. ఎవరో మన ప్రాణాలు కాపాడిన దేవుడు అనుకో. దేవుణ్ణి కాదు, దయ్యాన్ని కాదు. నీకు చాలా ముఖ్యమైన మిత్రుడు. మిత్రుడా? నీ ముక్కు మొహం ఇప్పుడే మనం చూసాం. మాకు తెలియకుండా మా మిత్రుడు ఎట్లా అవుతారు? నీకు నేను తెలియదు కానీ మిమ్మల్ని నేను బాగా ఎరుగు. నీ శత్రువు భూపాలరావు గ్యాంగ్కి శత్రువుని గనక నీకు నేను మిత్రుడు. అయితే ఆ భూపాలరావు గ్యాంగ్ ఇప్పుడు ఎక్కడ ఉందో మీకు తెలుసా? ఎందుకు? పగ తీర్చుకోవడానికి. నా తాతని నీళ్ళని చంపినందుకు వాడిని వాడి ముఖాన్ని సర్వనాశనం చేస్తాను. తొందరపడద్దు మిస్టర్ శేఖర్. నీ పగ తీర్చుకునే సమయం వస్తుంది. అంతవరకు ఓర్పుతో నా సహాయం నీకెప్పుడు ఉంటుంది. వస్తా. జాన్ మన వాళ్ళని చంపాడు. అవును, ఇంకో క్షణం వాడు రాకుండా ఉంటే ఆ శేఖర్ గారిని ఖతం చేసేవాళ్ళు. మీరు ఆ తెలివి తక్కువ పని చేయబోయారు కనుకనే వాళ్ళిద్దరిని చంపింది, నిన్ను గాయపరిచింది. నా మనుషుని చంపి ఇంకా పైగా కారణాలు చెప్తున్నావు. ఎప్పటికప్పుడు నువ్వు నాకు వ్యతిరేకం చేస్తున్నావు. ఇంతకాలం నీతో అవసరం ఉంది కదా నిన్ను సహించాం. ఇప్పటికి నీతో అవసరం ఉన్నా లేకపోయినప్పుడే నిన్ను మిస్టర్ భూపాల్లో పేల్చే అవసరం వస్తే నాకన్నా ముందు పేల్చలేదు. నీకు ఆవేశమే గాని ఆలోచన లేదు. మనకు కావలసింది శేఖర్ ప్లానా, వాడి శవం. నువ్వు తెలివి తక్కువగా వీళ్ళని పంపించడం, ఈ ముద్దావతారాలు వాడిని చంపబోవడం, సగం భాగస్వామి నేను చూస్తూ చూస్తూ ఊరుకుంటానా? మనకు కావలసింది ప్లాన్. ఈ వెతవలు చస్తే ఎంత, బ్రతికితే ఎంత? నువ్వే అన్నా గుర్తుందా? ఇట్స్ ఆల్ రైట్. ముందు ఆ కిలాడి వ్యవహారం చూద్దాం. కమా. పదండి. వీళ్ళని తీసుకెళ్లి టెంట్ లో పెట్టేసి కాపలా కాయండి. ఎస్ బాస్.
సంచో కమా ఆ భూపాలరావు వేడి దెబ్బలు తిని ఎక్కడికైనా దూసుకుపోయాడు. సరే బయలుదేరడం పదండి. శత్రు శేషం ఉంటాను ఆయన సంపూర్ణ ఎక్కడికి బయలుదేరు. సగం చచ్చిన వాడిని నువ్వు చంపేదేంటి? ఇప్పుడు ఆ రెక్కల దగ్గర పక్షుల గురించి కాదు నువ్వు ఆలోచించవలసింది. అక్కడ అపాయం ఉన్న మీ తండ్రిని గురించి. ఆయన క్షేమం ముఖ్యం. మనం వెంటనే అక్కడికి చేరుకోవాలి. పదండి. Come on. రామయ్య, సక్సెస్, వండర్ఫుల్ సక్సెస్. ప్రణయకేవలం సాధించావు. చూసావా రామయ్య, నేనన్న మాట ప్రకారం 6 నెలలు జరగకుండా ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయింది. ఇక మన మాతృదేశాన్ని శత్రువులు కన్నెత్తి కూడా చూడలేదు. రామయ్య, అన్నా నేను శేఖర్ నాన్నగారు. బాబు, యూ హ్యావ్ బికమ్ వెరీ బిగ్ అండ్ హ్యాండ్సమ్. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? తాతయ్య ఎలా ఉన్నాడు? ఐఎమ్ సారీ నాన్న, శత్రుదేశపు తొత్తులు తాతయ్యని చంపేశారు. అంతేకాదు, ఈ ల్యాబొరేటరీని కనుక్కుని మిమ్మల్ని మీ ఫారంలానే నాశనం చేయాలని వాళ్ళు ప్రయత్నం చేశారు. వాళ్ళ ప్రయత్నాన్ని భగ్నం చేసి మిమ్మల్ని కాపాడుకుందామని ఇక్కడికి వచ్చాం. వెరీ కైండ్. ఆ సాగర్ ఎన్నోసార్లు మా ప్రాణాలు కాపాడి ఈ ప్రయత్నానికి చేదోడు వాడాడుగా ఉన్నారు. మిస్టర్ జాన్. ఓ మిస్టర్ జాన్, హౌ డు యు డు? హౌ డు? మన కమిషనర్ గారు అబ్బాయి మిస్టర్ రాజా. నమస్కారం అయ్యారు. నమస్తే. మరి ఏదో కిరణం అన్నారు, ప్రళయం అన్నారు. చిన్న కిరణంలో ప్రళయం ఎలా అవుతుందండి? యువర్ జస్ట్ బేబీ. మేబీ. ఐ షో యూ మై బాయ్, ఐ షో యూ. థ్యాంక్ యూ. సెంట్రల్ ఇండియా మన శాటిలైట్ బ్లాస్ట్ అయిపోయింది. అంటే అంటే మన ప్లాన్ పూర్తిగా భగ్నైపోయిందన్నమాట. చూసావా, ఈ ప్రళయ శక్తిని కేవలం యుద్ధానికి మాత్రమే కాదు, విశ్వ శాంతికి, దేశ క్షేమానికి ఉపయోగిస్తాను. కొండల్ని పిండి కొట్టి నదీ ప్రవాహాలను ఏకం చేస్తాను. దేశాన్ని సస్యశ్యామలం చేసి ప్రజలకు అన్నాహారాలు ప్రసాదించి నా మాతృభూమి రుణం తీర్చుకుంటాను. ఐఎమ్ సారీ మిస్టర్ రామనాథం, బహుశా ఈ అవకాశం మీకు ఉండకపోవచ్చు. భూపాలరావుని మోసం చేసింది, నీతో స్నేహం చేసింది ఈ అవకాశం కోసమే, ఈ ఫార్ములాను సాధించడం కోసమే.
అదృష్టం ఎప్పుడు మంచి వాళ్ళనే వస్తుంది శేఖర్. నేను ఒకప్పుడు మంచివాడిని కానీ మా దేశాన్ని పాలిస్తున్న సైనిక ప్రభుత్వం నా కుటుంబాన్ని బంధించి నన్ను ఈ దుర్మార్గానికి నియోగించింది. ఈ ఫార్ములాను సాధించినట్టు ఆ కిరాతకు నా భార్య బిడ్డల గుంపులకు వస్తారన్నారు. నిరంకుశత్వంతో దౌర్జన్యకాండతో మా రాక్షస ప్రభుత్వం లక్షలాది సోదర ప్రజలను సరిహద్దులకు తన్ని తరివేస్తుంటే మీ ప్రభుత్వం విశ్వమానవ ప్రేమతో విశాల హృదయంతో ఆ కాందేశీకులను కౌగలించుకొని ఆదరిస్తున్నది. ఈ దేశం ధర్మానికి సత్యాహింసలకు కట్టుబడిన దేశం కనుకని అంతిమ విజయం నీకు లభించింది. నా ఆఖరి కోరిక ఒక్కటే, నా కుటుంబం లాంటి అనేక వేల కుటుంబాలు ఆ రాక్షసుల కబంధ హస్తాల్లో పడి నలిగిపోతున్నారు. వాళ్ళకు ఆ నరకం నుంచి విముక్తి కల్పించి స్వేచ్ఛావాయువులు పీల్చేట్టు చేయండి. స్వేచ్ఛ, స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, స్వేచ్ఛ. నువ్వు నిజంగా పులాడి పులోడు మొత్తం గ్యాంగ్ గంట వైపు డాడీ మరి మా పిల్లలు అయిపోయి కదా ఈ 2 గంటలు ఏ కాశ్మీర్ హనీమూన్ పోతా ఏమంటారు? కావాలంటే నువ్వు నాకు హనీమూన్ ఇచ్చిన కర్తవ్యం ఉంది. మా నాన్నగారు తయారు చేసిన ప్రళయకరణం ప్రజాభిప్రాయానికి ఉపయోగపరిచేలా అని నేను చెప్పాను. చూసారా రామనాథం గారు, మీలాంటి శాస్త్రజ్ఞులు శేఖర్ లాంటి దేశభక్తులు ఉన్నంతకాలం మన దేశాన్ని ఎవ్వరూ కన్నెత్తి చూడలేదు. ఎవ్వరు చూడలేదు.